6వ అధ్యాయము 10వ వచనము చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. మరి ఇట్టి వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, కృపాకనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని దేవా, ఎన్నిక లేనటువంటి దాన్ని తండ్రి నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి నా నోట మీ మాట నుంచమని వేడుకుంటున్నాను. సంపూర్ణంగా తండ్రి మీ మీద ఆధారపడుతూ తండ్రి నన్ను నేను ప్రభువా మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామములో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మొదటి తిమోతిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మరి 10వ వచనములో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి చాలాసార్లు ఈ ధనాపేక్ష అనేది ఈ లోకంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి నేరములకు కానివ్వండి, ఘోరములకు కానివ్వండి, దొంగతనాలు, వీటన్నిటికీ, హత్యలకు, వీటన్నిటికీ కారణం ఏంటంటే ధనమే అన్నమాట. మరి మనం ఈ లోకంలో అశాశ్వతమైనటువంటి వారం అయినప్పటికీ కూడా మరి డబ్బు అనేది కూడా, ధనం అనేది కూడా ఈ లోకంలో అశాశ్వతం. మరి అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు ఆ యొక్క ధనం కొరకే ప్రయాసపడేటటువంటి వారంగా, ధనం కొరకే మరి మనం ఎంతగానో సమయాన్ని వెచ్చించేటటువంటి వారంగా ఈ లోకంలో ఎంతగానో ఉంటున్నాం. మరి శాశ్వతమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ దాని కొరకు మనం ప్రయాసపడడం లేదు కానీ అశాశ్వతమైనటువంటి మరి ఆ యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కొరకు చాలా మంది మరి నేటి దినాల్లో మరి దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులు సైతము ఈ లోకంలో మరి దేని కొరకు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నారు అంటే డబ్బు కొరకే అన్నమాట. ధనవంతులు అవ్వడానికి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. చాలాసార్లు మరి ఎంతగానో సమయాన్ని వెచ్చిస్తున్నారు, ధనవంతులు అవ్వడం కొరకే ప్రయాసపడుతున్నారు. మరి ధనవంతులుగా ఉండకూడదని దేవుని యొక్క చిత్తం కాదు కానీ మరి మనము మన యొక్క మనస్సు అనేది మరి ఈ యొక్క శాశ్వతమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం మీద, మరి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మన మనసు ఉంచి వాటి కొరకు మనం ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము నిన్నటి వారమే. మరి మన యొక్క జీవితం అనేది అల్పకాలికమైనటువంటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేలాంటి ఆవిరిలాంటి మన జీవితాలను, మరి ఆ యొక్క గడ్డి పువ్వును పోలి నీటి బిందువు లాంటి మన జీవితాలు. కానీ ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి చాలాసార్లు దాని కొరకే మనం ప్రయాసపడుతున్నాం. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మరి దాని కొరకే మనం వెచ్చించేటటువంటి వారంగా ఉంటున్నాం. మరి లూకాసు వార్త 12వ అధ్యాయము మరి ఇక్కడ 16 నుంచి మరి 21 వచనాల వరకు కూడా ఒక చక్కని ఉపమానం ఉంటుంది. మరి ఒక ధనవంతునికి ఒక విస్తారమైనటువంటి మరి పంట పండింది. మరి తన ప్రాణంతో ఏమనుకుంటున్నాడంటే మరి తినుము, తాగుము, సుఖించుము, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. మరి ఒక మనుష్యుడు మరి యేసు యొద్దకు వచ్చి ఆ యొక్క పై వచనాల్లో కనుక చూసుకున్నట్లయితే 13 నుంచి 15 వచనాల వరకు మరి మా తండ్రి ఆస్తిని నాకు పంచిపెట్టుమని నా సహోదరునికి చెప్పుము అని వేడుకుంటున్నాడు. అందుకు యేసు మరి, స్నేహితుడా, వాటి విషయంలో నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం నీకెవరిచ్చారు? మీరు ఏ విధమైన లోభమునకు చోటియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని అక్కడ మరి జవాబిచ్చినట్లుగా మనం చూడవచ్చు. ఆ తర్వాత యేసు ఒక కథ చెప్పాడు. అక్కడ ఒక ధనవంతుని యొక్క మరి పొలం అనేది విస్తారంగా పండింది. మరి అతడు తన యొక్క ఆ యొక్క ధాన్యాగారాలను
పడగొట్టించి వాటికంటే పెద్దవైనటువంటి వాటిని కట్టిస్తాను. అప్పుడు అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి ధనమంతటిని వాటిలో పదిలపరుస్తాను అనుకుంటూ, అప్పుడు తన ప్రాణంతో ఏమంటున్నాడంటే, తినుము, తాగుము, సుఖించుము అని మరి తన ప్రాణంతో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు వానితో ఏమంటున్నాడంటే, వెర్రివాడా, వెర్రివాడా అంటున్నాడు. మరి ఈ రాత్రి మరి నీ ప్రాణమును అడుగుచున్నాను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవరివగునని అతనితో చెప్పెను. మరి నిజంగా చాలా సార్లు దేవుని బిడ్డలు కూడా మరి ఇలాంటి మరి ఆ యొక్క ధనవంతులు అవడానికే ఎక్కువగా మరి ఈ లోకానుసారమైనటువంటి వాటి మీదనే మనసు పెట్టుకొని చాలా సార్లు అనేకమైనటువంటి మరి దైవ సేవకులు సైతం కూడా మరి ఈ యొక్క ధనం మీద చాలా సార్లు మరి చాలా చోట్ల చూసుకున్నట్లయితే మరి ఈ విషయంలో మరి ఎంతగానో తప్పిపోయేటటువంటి వారుగా ఉంటున్నారు. ఎంతగానో దేవుని యొక్క మరి వాక్యానికి మరి విరుద్ధంగా జీవించేటటువంటి వారంగా ఉంటున్నాము. చాలా సార్లు ఇది ఎంతో చాలా భయమేస్తుంది చాలా. మరి ఒకని మరి ఆ విధంగా ఈ కథలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో శ్రమించి మరి ఆ యొక్క ఫలితాన్ని పొందాడు. విస్తారంగా పండింది. మరి ఆ యొక్క పంటను సమకూర్చుకోవడానికి పెద్ద కొట్లను మరి అవసరమని అతనికి తెలుసు కానీ, చివరికి తను ఏమంటున్నాడు? తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. తినుము, తాగుము, సుఖించుము అని అంటున్నాడు. మరి దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా మరి ఈ లోక సంబంధమైనటువంటి మరి వాటి మీద మరి ఆ యొక్క ధనం మీద మనం ఏమాత్రం కూడా మనస్సు అనేది ఉంచకూడదండి. మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. మరి విశ్వాసి దృష్టి అనేది ధనము మీద కాదు గాని దేవుని మీదనే ఉండాలి. దేవుడు నాకు మరి మరి చాలాసార్లు ఏం చేస్తూ ఉంటారంటే మరి మొదటగా స్టార్టింగ్‌లో మరి ఎంతో దైవభక్తి కలిగి ఉంటారు. దేవుని మీద విశ్వాసం ఉంచి ఉంటారు. మరి దేవుడు వారిని మరి భౌతికంగా ఆశీర్వదించిన కొలది ఇంకా ఆ యొక్క ధనం మీదనే మనసు పెట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మరి ఇవ్వకుండా మరి అట్లాంటి జీవితాలను కూడా కొంతమంది జీవిస్తూ ఉంటారు. తద్వారా మనకేంటంటే నష్టమే గాని ఏమాత్రం గూడా మరి మన యొక్క ఆత్మీయ జీవితాలకది శ్రేయస్కరం అనేది కాదు. మత్తయి సువార్త 6:33లో మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మనం వెదికేటటువంటి వారంగా ఉండాలి. భౌతిక సంబంధమైనటువంటి వాటికంటే గూడా ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీదనే మన యొక్క దృష్టిని మనము నిలిపేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి ఆ యొక్క 1 తిమోతి 6:7, 8 వచనాల్లో కూడా సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మరి నిజంగా సంతుష్టి సహితమైనటువంటి మంచి దైవ భక్తిని మనము సాధన చేసేటటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలోనికి మరి మనకిచ్చిన దేవుడిచ్చినటువంటి ఉద్యోగం కానివ్వండి, దేవుడిచ్చినటువంటి మరి ఏది కూడా అది మన యొక్క మనకు మనంగా సంపాదించుకున్నదా అంటే అది ఏమాత్రం కూడా సంపాదించుకోలేదు. మనకిచ్చిన ఉద్యోగమైనా కూడా అది ఇచ్చింది కానీ మనం భావించి ఆ ఉద్యోగంలో కూడా మనం దేవుణ్ణి మరి మనం ఎంతగానో మహిమపరిచేటటువంటి వారంగా మరి మనం జీవించేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు నీకు ఒకవేళ డబ్బు ఇస్తే డబ్బును బట్టి దేవుని స్తుతించాలి. మరి అవసరతలో ఉన్నటువంటి వారికి మనము మరి ఆ యొక్క చేతినిచ్చేటటువంటి వారంగా ఉండాలి. మరి ఆ యొక్క ఆ ఇక్కడ మరి ఒక ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే కూడా మరి సూది బెజ్జములో వంటె దూరుట సులభమని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే మరి ఎంత ఆ మాట విన్నప్పుడు ఒక వంటె అనేది సూది బెజ్జంలో ప్రవేశించడం అంత సులభమైనటువంటి పని అంటే అస్సలు కాదు. అది మన యొక్క ఊహకు అందనటువంటి విషయము. కానీ అది సులభం అంటున్నది బైబిల్ వాక్యము. కానీ ధనవంతులు మాత్రము పరలోక రాజ్యంలో ప్రవేశించరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి మరి మనం ఆ విషయంలో ఎంతగానో జాగ్రత్త పడేటటువంటి వారంగా ఉండాలి. ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి ఇదే మా లూకాసు వార్త 12వ అధ్యాయము 33, 34 వచనాలలో కూడా మరొక చక్కని మాట ఉంటుంది. అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే మీ హృదయం ఉండును. మనం సంపాదించుకోవాల్సినటువంటిది ఏంటంటే అక్షయమైనటువంటి ధనము. అక్షయమైనటువంటిది అంటే క్షయము కానటువంటిది, నాశనము కానటువంటిది. ఆ అక్షయమైనటువంటి ధనం ఏంటంటే పరలోకము, ఆ యొక్క నిత్య రాజ్యము. దాని కొరకే మనం ప్రయాసపడాలి ఈ లోకంలో. దాని కొరకే ఈ యొక్క లోకానుసారమైనటువంటి ధనము కంటే కూడా మరి విశ్వాసులం దేవుని బిడలమైనటువంటి మనము ప్రయాసపడేటటువంటిది ఏదైనా ఉందా అంటే అది ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు మనం ప్రయాస పడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా భౌతికపరమైనటువంటి అవసరతలను ఖచ్చితంగా తీరుస్తాడనమాట. కాబట్టి మన మనసు, మన యొక్క దృష్టి మనం దేని మీద నిలపాలి అంటే ఆ యొక్క పరలోకం మీదనే మనం నిలిపేటటువంటి వారంగా ఉండాలి. దేవుడు తగినంత మనకు మరి ఇస్తే మనకు చాలు అనేటటువంటి ఆ యొక్క గ్రహింపును మనం కలిగి ఉండేటటువంటి వారంగా ఉండాలి. ఒక మరి అన్యులకు అలాంటి ఆలోచన ఉందా అంటే అది తప్పులేదు, కానీ ఈరోజు క్రైస్తవుల్లో సైతము అనేకులను మరి ఎంతగానో మరి దేవుని నుంచి దూరం చేస్తున్నది ఏదైనా ఉన్నదా అంటే ఈ యొక్క ధనాపేక్షే, ధనమే. మరి ఈ భూమి మీద నిజంగా మరి లోకానుసారుల వల్లనే క్రైస్తవులు సైతము ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ధనం కొరకే ప్రయాసపడుతున్నారు. మరి దేవుని యొక్క మాటలను సైతం పక్కన పెట్టి ధనం కొరకే మరి ఎంతగానో ప్రయాసపడుతున్నారు. అది చాలా బాధాకరం. మరి ఆ యొక్క సామెతల గ్రంథంలో 23, 4, 5 వచనాల్లో కూడా ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఐశ్వర్యము పొందాలి, డబ్బు ధనము పొందాలని ప్రయాస పడకుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అలాంటి ఆశ గనక నీకు ఉన్నట్లయితే దాన్ని కూడా విడిచిపెట్టమంటున్నాడు. ఒకవేళ దాని మీద దృష్టి అనేది నిలిపిన తోడనే అదేమైపోవునంట, అది లేకపోవు, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవునని సామెతలు 23, 4, 5 వచనాలలో ఉంటుంది. మరి ధనము సంపాదించుకోవాలని కోరిక కలిగిన ఎడల దానిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేటటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే ధనం అనేది అశాశ్వతం, అది ఎక్కువ కాలం మన దగ్గర. ఈరోజు ధనవంతులుగా ఉన్నటువంటి వారు రేపు బీదవారు కావచ్చు, ఈరోజు బీదవారుగా ఉన్నటువంటి వారు రేపు ధనవంతులు కావచ్చు. అది అశాశ్వతమైనటువంటిది. మరి అది కాబట్టి మనం దాన్ని పొందడానికి ఏమాత్రం కూడా ప్రయాసపడకు ప్రయాసపడకూడదని దేవుని యొక్క వాక్యములు సెలవిస్తున్నాయి అన్నమాట. మరి అదేవిధంగా మరి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. మరి ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో కూడా మరి అహాబు రాజు దురాశతో మరి ఎంతగానో ఆ యొక్క నాబోతు ద్రాక్ష తోట నాశించి మరి అతడు నిరాకరించినందున నాబోతును చంపిస్తాడు. దేవుడు ఆహాబును ఎంతగానో శిక్షిస్తాడు, మరి ఆహాబు మరణిస్తాడు. మరి అక్కడ దురాశ అనేది గర్భము ధరించి అక్కడ పాపము పరిపక్వమై ఏమైందంటే మరణం అనేది వచ్చింది. మరి ఆ యొక్క దైవ భయము కలిగి ఉండాలి. మరి మనలో కలిగేటటువంటి ప్రతి కోరికను మనం నెరవేర్చుకోవడానికి ఆ యొక్క దురాశతో మనము ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మరి ఆ యొక్క పరుల సొమ్మును ఆశిస్తే మనకు అది ఏమాత్రము కూడా క్షేమము కాదు, అది కీడుకే మరి దారి తీస్తుంది, తద్వారా శిక్షకు, శాపానికి కారణమవుతుంది. కాబట్టి ఈ లోకంలో మనము ధనాపేక్ష కొరకు మరి మనం ఎంత మాత్రం కూడా ప్రయాసపడకూడదు, ఆశించకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. మరి అది దేవుని బిడ్డలకు ఏమాత్రము కూడా శ్రేయస్కారం కాదు. మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చివరిగా
మరి ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమియు ప్రయోజనము. నిజంగా ఈ లోకంలో ఎంత డబ్బు ధనము మరి ఎంత ఉన్నా కూడా మరి అది ప్రాణం కంటే విలువైనటువంటిదా అంటే అది ఎంత మాత్రం కూడా కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఎంతమంది ధనవంతులు ఉన్నటువంటి వారికి నెమ్మది సంతోషం ఉందా అంటే వారికి ఏమాత్రం కూడా ఉండదు. వారి యొక్క డబ్బు ఎక్కడ ఉంటుందో, వారి యొక్క ధనం ఎక్కడ ఉంటుందో వారి మనసు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ధనవంతులు సైతము వారికి లోకంలో ఏమి లేదంటే నెమ్మది లేదు, సుఖం లేదు, సంతోషము లేదు. మరి మరి మనం ఆ యొక్క ధనాన్ని సంపాదించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయాసపడకూడదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మరి అది ఏమాత్రం కూడా ప్రయోజనము కాదు. అది మన ఆత్మీయ జీవితాలకి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మరి ధనం విషయంలో మనము ప్రయాసపడకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. ధనం అనేది మహాపాపము. నిజంగా చాలా ధనాశ అనేది మనకు శిక్షకు, శాపానికి, కీడుకే మరి దారి తీస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మరి ఈ దినాన ఒకవేళ మనలో అలాంటి మరి గుణం ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి ఆ యొక్క నిత్య రాజ్యం కొరకు, పరలోకం కొరకు మనం ప్రయాసపడేటటువంటి వారంగా ఉండడం కొరకు మరి దేవుని ఎదుట మనం తీర్మానం చేసుకొని మరి దేవుని కొరకు మనం జీవించేటటువంటి వారంగా ఉండడానికి మనము ప్రయాసపడేటటువంటి వారంగా ఉందాం. మరి ఇటు వాక్యాన్ని దేవుడు మన వెనుకటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్.